ఎన్టీఆర్ జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు అరెస్టు చేశామని ఏసీపీ రాజశేఖర్ తెలిపారు. నిందితులు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. నేరాలు విస్తృతంగా పెరిగిపోతా ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. మనం ఈ గణాంకాలు చూస్తే లాస్ట్ ఇయర్ ఇండియాలో దాదాపు 24,000 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ నేరాలు జరిగినాయి. సుమారు 118 రకాల సైబర్ క్రైమ్లు గుర్తించారనమాట. రకరకాల సైబర్ ఫ్రాడ్స్ లో 118 రకాల సైబర్ క్రైమ్స్ గుర్తించారు. దాంట్లో ఎక్కువగా మనకి లేటెస్ట్ గా డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, ఇలా రకరకాల రూపాల్లో మనం వేల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ గురవుతున్నాయి. కానీ ఈ సైబర్ క్రైమ్ ని గుర్తించడంలో పోలీస్ శాఖ ఇంకా చాలా ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. ఈ మ్యూల్ అకౌంట్స్ కేసులో ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే, లో ట్రైడన్ పీపుల్ ని, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నటువంటి మనుషుల్ని గుర్తించి వాళ్ళకి మినిమం అమౌంట్స్ 6,000, 4,000, 5,000 ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే 4-5 వేలు ఇస్తారు అని వాళ్ళకి ప్రలోభాలు చూపించి, దాని తర్వాత ఏదైనా ఆ అకౌంట్స్ అమౌంట్ పడినట్టయితే వాళ్ళకి ఇంకా నెలకి ఇంత ఇస్తామన్న అలాంటి ప్రలోభాలకి గురి చేస్తా ఉన్నారు. వీళ్ళు దీనికి అలవాటు పడ్డారు అనమాట. యాక్చువల్ బేస్డ్గా వీళ్ళు చెన్నై పీపుల్ వీళ్ళు ఇక్కడ వచ్చి విజయవాడలో 30 years బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ కాలక్రమంలో దీనికి అలవాటు పడిపోయి ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఈ మనకి కృష్ణలంక వచ్చిన సమాచారం మేరకు వారు ఇమీడియట్గా అందరూ నిన్న మా ఇన్స్పెక్టర్ గారు, కృష్ణలంక పోలీస్ వారు, సైబర్ స్టాఫ్ అందరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మనకి విస్తుపోయే విధంగా, సడన్ గా ఊహించిన విధంగా మీరు ఎదురుగా కనపడతారు. దాదాపు 21 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, 21 చెక్ బుక్స్, 16 బ్యాంక్ బుక్స్, ఒక ల్యాప్టాప్, 3,40,000 రూపాయల క్యాష్ దొరికింది. అక్కడ స్పాట్ లో మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎవరైతే ఈ మ్యూల్ అకౌంట్స్ చేస్తున్నారో ఈ రాయపాటి రవికుమార్ని, రాయపాటి స్టీఫెన్ని, అందులో భాగంగా వాళ్ళకి సహకరిస్తూ కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి ఎర్రగుంట్ల బాజీ అనే ముగ్గురిని స్పాట్లో అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీరు చూస్తున్నారు. ఏటీఎం కార్డ్స్, ఏటీఎం డెబిట్ కార్డ్స్ 46 ఉన్నాయి, పాస్బుక్స్, ఇవన్నీ. సో ఇవన్నీ యాక్చువల్గా మార్కెట్లోకి వెళ్తే ఇది ఎన్ని వందల కోట్ల రూపాయలకి మ్యూల్ అకౌంట్స్ బాధ్యులు అయితే. ఒక అకౌంట్లో ఎంతైనా వాడు 1 month లో ఎంత ఫ్రాడ్ చేసిందంతా చేసేసి టక్కన క్లోజ్ చేసేస్తారు. సో ఇవన్నీ డెస్టినేషన్ మేము అది ఇన్వెస్టిగేషన్లో నిన్న జరిగింది. సో ఇమీడియట్ అరెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి 24 hours ప్రాథమికంగా ముందు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. కోర్టుకి రిమాండ్కి పంపించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో ఈ అకౌంట్స్, ఈ సెల్ ఫోన్స్ అన్ని ఏమిటి, ఇందులో ఏముంది, వీటన్నిటికీ ఎఫ్ఎస్ఎల్కి పంపించి తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఫర్దర్గా ఎక్కడెక్కడ వాడారు, ఎంత వాడారు, అందులో ఎంత అమౌంట్స్ వచ్చినాయి అనే విషయాలన్నీ మీకు ఫర్దర్ డ్యూ కోర్సులో మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel